Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై V3 యాడ్స్. ఈరోజు మన వీడియోలో అశోక్ శ్రీనిధి పైన కంప్లైంట్ ఇచ్చిన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్ ఓవర్ తమిళనాడు స్టేట్ మొత్తం మీద అనేక ప్రాంతాలలో మొత్తం 7,600 మంది ఇండివిజువల్గా కంప్లైంట్ చేయడం జరిగింది. అశోక్ శ్రీనిధి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది చరిత్రలోనే విశేషము అంటున్నారు ఫ్రెండ్స్. ఒక కంపెనీకి ఆదరువుగా ఇంతమంది కంప్లైంట్ చేయడము అనేది ఇదే మొట్టమొదటిసారి అని చెబుతూ ఉన్నారు. అందులో కరువూరులో మాత్రమే 4,000కు పైగా కంప్లైంట్ ఇచ్చారట. ఇక ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది అని కూడా అంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి అశోక్ శ్రీనిధికి కూడా విచారణ జరుపుతారు. విచారణ చేసేటప్పుడు ఆయనతో విచారణ ఏం చెయ్యాలి అని అంటే, ఏమయ్యా మీరు 2,000 కోట్లు మోసం చేశారు, ఈ కంపెనీ చేసింది అని అన్నావు కదయ్యా, ఆ 2,000 కోట్లు అని ఎలా నిర్ణయించావు అని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోనూ ఆయనకు అడగాలి, విచారించాలి. నెక్స్ట్ కంప్లైంట్ ఎందుకు ఇంత ప్రెషర్ ఇస్తూ ఉన్నావు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వదిలేయాలి. మన పోలీస్ వాళ్ళు చూసుకుంటారు, చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వదిలేయాలి, కానీ అలా వదలలేదు. అశోక్ శ్రీనిధి ప్రెషర్ ఇస్తూనే ఉన్నాడు. మీరు కంప్లైంట్ తీసుకోలేదు, కంపెనీని విచారణ ఎందుకు చెయ్యలేదు అని ప్రెషర్ ఇస్తూనే ఉన్నాడు. కానీ మన ఎండి గారు అన్ని రాష్ట్రాలలో, అంటే అన్ని రాష్ట్రాలు కాదు, అన్ని ప్రాంతాలు, ఎక్కడ అన్ని డిస్ట్రిక్ట్లలోనూ వెళ్ళి ఈ విచారణకు తగిన సమాధానం చెబుతూ ఉన్నారు. ఏ డిస్ట్రిక్ట్లో విచారణ అంటే ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళడం, అన్ని ప్రదేశాలను ఎక్కడ వదలకుండా ఏ క్వశ్చన్ అడిగినా అన్నిటికీ సమాధానాలు సర్టిఫికేట్తో పాటు ఆయన ఇస్తూ వచ్చాను అని చెబుతూ ఉన్నారు. ఇలా నాకు తెలిసిన కేసు విషయాలు తెలియజేశాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.